స్తుతి ఆరాధనా. జీవాధిపతి మీకు వందనాలు. సర్వోన్నతుడా, మహోన్నతుడా, చాలిన దేవా మీకు స్తోత్రాలు. అత్యున్నతమైన స్థితి మాకు అనుగ్రహించాలని, సంఘములో సమాజములో ఉన్నత కృపలతో నింపబడాలని, అనునిత్యము కూడా మేమందరము కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ఆనందముతో సంతోషముతో ఉండాలని మా ఎడల మీరు కలిగిన అతి ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు. మా ఎడల చూపుతున్న శ్రేష్టమైన కృపను బట్టి వందనాలు. కృప వెంబడి కృపను చూపుతున్నారు, క్షేమాన్ని ఇస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు, అపవాదిని ఎదుర్కోగలిగినటువంటి ధైర్యం ఇస్తున్నటువంటి దేవానికి స్తోత్రాలు. ప్రభువానికి వందనాలు. నీ కృపను మేము ఏమని వర్ణించం ప్రభా. చాలిన దేవానికి వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని ఇంకను బలపరచండి, ఇంకను ధైర్యపరచండి, ఇంకను ఫలించే అనుభవాలలో నడిపించండి. లోపాలు సవరించి నా ప్రభ నీకు ఇష్టమైన బిడ్డలుగా మలచండి. ఆ రీతిగా నాయన ఈ ఆరాధనలో మమ్మల్ని దర్శించారు, బలపరిచారు, ధైర్యపరిచారు. అందును బట్టి నీకు వందనాలు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించగలిగిన కృప దయచేయండి. లోకాశలు దూరపరచండి, లోక శ్రమలు దూరపరచండి, నిందలు అవమానాలు వాటన్నిటిని దూరపరిచి నీలో అంటూ కట్టుబడే విధానము, ఫలించే అనుభవము నాయన సన్నిధిలో ప్రతి బిడ్డకు దయచేయండి. పరిశుద్ధుడా నీకు వందనాలు. చలని దేవానికి స్తోత్రాలు. మా క్షేమము నది వలె ఉండుగా కని ప్రార్థన చేస్తున్నా. మేమందరము దీవించబడినట్లుగా ఎప్పుడు ఊపుచూ ఉండే నీటి ఓట వలె మా జీవితాలు ఉండినట్లుగా నీ సహాయము దయచేయండి. మేలులతో నింపండి. ఈ సన్నిధిలో ఎందరైతే బలహీనులుగా ఉన్నారో వారందరూ మీరు దర్శించారు. బలాన్నిచ్చినందుకై స్తోత్రాలు, శక్తినిచ్చినందుకై వందనాలు. వారి బలహీనత తీసివేసినందుకై మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇంకా నీలో ఎదగాలి ప్రభువా. వాక్యమందు ఆసక్తి కలిగి నా ప్రభు వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను స్తుతించే కృప, గణపరిచే కృప, మేలులతో నింపబడే అనుభవాలు నాయన ప్రతి బిడ్డ వారి కుటుంబాలకు అనుగ్రహించండి. నిద్ర శక్తులు దూరపరచండి. కేవలము మీ మాటల యందు మాత్రమే మా లక్ష్యము నుంచి వాటి ప్రకారమే మేము నడుచున్నట్లుగా, వాటి ప్రకారము మేము జీవించినట్లుగా నీ కృపా సహాయం అనుగ్రహించమని, ఈ మాటలు మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని కలగజేయమని, మేలులు కలగజేయమని వింటున్న అనేక మంది ఈ మాటలకు లోబడి ఆ మాటల ప్రకారంగా నడిచి మీ వద్ద నుంచి దీవెన పొందే కృప ప్రతి బిడ్డకు దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి పిల్లరా. దేవదేవునికి మరొకమారు వందనాలు తెలియపరుస్తూ నేటి దినము మనందరి కొరకై సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైనటువంటి లేఖన భాగములను మనము ధ్యానం చేసుకుందాం. ప్రభు సన్నిధికి మనము మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చినటువంటి మనందరం కూడా మనసారా ప్రభుని స్తుతించాం, గణపరిచాం. జీవము కలిగిన దేవుని మాటలను ఇంకా మన హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారమై మనము నడిచినట్లుగా శ్రద్ధాశక్తులతో ఈ యొక్క వాక్య ధ్యానంలో ముందుకు మనం కొనసాగుదాం. ప్రభు యొక్క సన్నిధికి వచ్చేటప్పుడే పుల్లారా మనల్ని మనం సిద్ధం మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ ప్రభు సన్నిధిలోనికి మనం వచ్చేవారిగా ఉండాలి. అంటే ఎలాగా ప్రభుని స్తుతించాలి, ఎలాగా ప్రభుని మనము
ఘనపరచాలో, ఎలాగా ప్రార్థన చేయాలో ముందుగానే మనము సిద్ధపడి ప్రభు యొక్క సన్నిధికి రావాలి పిల్లరా కదండి. ఇలాగ నేను నేటి దినాన ప్రభుని స్తుతించాలని, ప్రభుని ఆరాధించాలని, ఈ రీతిగా ప్రార్థించాలి అని మన గృహాల యొద్దే మనము సిద్ధపడి ప్రభు సన్నిధి గనక వస్తే మంచిగా ఆరాధనలో పాల్గొంటాం. చివరి వరకు కూడా, ఎందుకంటే ప్రిపేర్ అయ్యి వచ్చేసాం కదా, సిద్ధపడి వచ్చేసాం కదా, ఈ రీతిగా నేను సిద్ధపడి ఆ చివరి క్షణం వరకు కూడా ఉంటాను అని కమిట్మెంట్ తీసుకొని గృహం యొద్ద నుంచే మనం బయలుదేరి దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి చివరి వరకు కూడా సంతోషంగా, ఆనందంగా ప్రభుని మనము స్తుతించి గణపరిచేటటువంటి వారిగా ఉంటాం. ఆ వాక్యమే మనకి ఆనందాన్ని ఇచ్చింది పిల్లరా, ఆ వాక్యమే మనకి సంతోషాన్ని ఇచ్చింది, ఆ వాక్యమే మనల్ని ఆత్మీయ స్థితిలో నిలబెడుతుంది. కావున మనం ఆ వాక్యం కోసం కూడా సిద్ధపడుతూ మరి ధ్యానంలో ముందుకు కొనసాగుదాం. యోనా గ్రంథంలో ఒక మాటని మనం చదువుకుందాం పుల్లరా. 4వ అధ్యాయము 10-11 వచనాలు గనక మనం చూడగలిగినట్లయితే, ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. యోనా జీవితం మనందరికీ కూడా తెలుసుకున్నారా. ఆ మూల పాఠముల విషయంలోకి అయితే మనము వెళ్ళలే కానీ 4వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనల్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరికీ తెలిసినటువంటి రీతిగా మరి యోనాని నినివే వెళ్ళమంటే ఆయన వెళ్ళకుండా తర్షీషునకు ఓడ ఎక్కి పారిపోయినట్లుగా మనం చూసాం. తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా మనకు తెలుసు. అయితే దేవుడు నినివే పట్టణపు వారు పశ్చాత్తాప పడటాన్ని చూసి వారికి రావలసినటువంటి శిక్ష ఏమాత్రం కూడా రానియకుండా చేశారు. ఎందుకంటే ఆ నినివే వారు చేసేటువంటి పని ఏంటంటే వారి వారి చెడు నడతలను మానుకొన్నారు అని లేఖనంలో సెలవిస్తూ ఉంది. వారి చెడు నడతలను మానుకున్నారు అని లేఖనం మాట్లాడుతూ ఉంది. అప్పుడు వారు చేస్తున్నటువంటి క్రియలను దేవుడు చూచాడు కాబట్టి దేవదేవుడు పశ్చాత్తాపుడై వారికి ఏమైతే చేయాలి అనుకున్నాడో ఆ కీడు చేయుట మానెను అనే మాట లేఖనంలో మాట్లాడుతూ ఉంది. అంటే క్లియర్గా వారికి రావాల్సినటువంటి కీడు ఏమాత్రం కూడా రాలేదు. ఇప్పుడు వారు సంతోషంగా, ఆనందంగా, సమాధానముగా నినివే పట్టణపు జనాభా వారు ఉన్నారు. ఎందుకంటే వారు పశ్చాత్తాపడ్డారు కాబట్టి వారికి రావాల్సినటువంటి కీడు ఏమాత్రం కూడా రాకుండా ఉండటాన్ని బట్టి. అయితే దేవుడి ఉద్దేశం ఏంటంటే వారిని ఆయన వైపునకు నడిపించాలని. ఆ దినాలలో ఇశ్రాయేలుకి నినివే పట్టణపు వారికి ఏమాత్రం కూడా పడదు. ఒక రకంగా చెప్పాలంటే శత్రుత్వం అనేటటువంటిది ఉంది. అయితే ఎప్పుడైతే దేవుడు పశ్చాత్తాపుడై వారికి రావలసినటువంటి కీడు రానియకుండా వారి క్రియలను చూసి వారు పశ్చాత్తాపడటం చూసి ఎప్పుడైతే కీడు చేయకుండా మంచిగా ఆ జనులను నడిపించాడో ఆ విధానము యోనాకి నచ్చలేదు. అర్థమవుతుందా పుల్లరా? అంటే వారు మంచిగా ఉండటం ఎవరికి నచ్చలేదంట? ఎవరికి నచ్చలేదండి? యోనాకి నచ్చల. ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చింది. వారు పశ్చాత్తాపడ్డారు, వారు మారు మనసు పొందారు, చెడు నడతలను విడిచిపెట్టారు, కీడు ఏమాత్రం కూడా రాలేదు. అయితే యోనా గారి యొక్క విషయం ఎలాగుందంటే 4వ అధ్యాయం 1వ వచనం ఆయన బట్టి రాయబడుతున్నటువంటి మాట, యోనా
దేన్ని చూశాడంటే పిల్లరా, దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై ఎందుకు కోపగించుకున్నాడు ఆయన? వారికి రావలసినటువంటి కీడు రానియకుండా తప్పించినందుకు, నినివే పట్టణానికి రావలసినటువంటి మహా విపత్తు రాకుండా తప్పించినందుకు ఈయన చింతాకాంతుడుగా అయిపోయాడు. రెండోది, బహుగా కోపగించుకున్నాడు. అంటే వారు మంచిగా ఉండటం ఎవరికి నచ్చలేదు? ఇక్కడ ఆ వచనాన్ని బట్టి యోనా గారికి నచ్చలేదు. బహు చింతాక్రాంతుడుగా ఉన్నాడు. ఎవరైనా ఉంటారా పిల్లరా? కీడు నుంచి తప్పించబడితే, ఆపద నుంచి తప్పించబడితే అందరం కూడా సంతోషిస్తాం కదా, ఆనందిస్తాం కదా, వారితో పాటు కలిసి సంతోషంగా ఆనందంగా గడుపుతాం కదా. అయితే ఇక్కడ యోనా వారు కీడు నుంచి తప్పించబట్టాన్ని బట్టి బహు చింతాక్రాంతుడుగా అవి కోపగించుకున్నాడు. నేటి దినాల్లో యోనా లాంటి బిడ్డలు సంఘాల్లో ఉన్నారు. ఉంటారంటారండి. యోనా లాంటి వారు ఎక్కడున్నారంట? సంఘాలలో. ఇప్పుడు దేవునికే ఇష్టమైంది వారిని కీడు నుంచి తప్పించుట, దేవునికి ఇష్టమైంది వారిని ఏమాత్రం కూడా ఆపదలో నడిపించకుండా ఆపదలు మొత్తం కూడా తీసివేసి మంచిగా నడిపించాలి అని దేవునికి ఇష్టమైన విషయము యోనాకి ఇష్టం కాలేదు. సహజంగా కొన్ని సందర్భాల్లో దేవునికి ఇష్టమైనటువంటి వాటిని మనం జరిగించం. మనకు నచ్చిన, మనకు ఇష్టమైనటువంటి వాటిని జరిగించడానికి మనము ఇష్టపడతా ఉంటాం. దేవుని ఇష్టమేమై ఉంది, దేవుని చిత్తమేమై ఉంది అనే గ్రహింపు లేకుండా మనము మన ఇష్టము ప్రకారముగా జీవించేటటువంటి వారిగా ఉంటాం. అలాగే యోనా కూడా పురులరా బహు చింతపడ్డాడంట, బహుగా కోపగించుకున్నాడంట. ఎందుకు ఆయనకి ఆ కోపం వచ్చిందంటే, అందులో ఒక పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది పురులరా. యోనా గారు ఇలా అనుకోవడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఆయన చెప్తాడు కదా, అయ్యా నేను నా దేశమందు నివసిస్తూ ఉన్నప్పుడే నీవు ఇలాగ చేస్తావని నాకు తెలుసు అన్నాడు. ఆమేన్. ఏమన్నాడంట? నువ్వు ఇలాగ చేస్తావని నాకు, ఇది పాజిటివ్ వేలో చెప్తున్నాడు. అంటే నువ్వు కొద్ది దినాల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మీరు కోపపడినా ఆ తదుపరి మీరు వాత్సల్యాన్నే చూపిస్తారు అనే మాటను 2వ వచనంలో ఆయన ప్రస్తావిస్తూ ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన అంటున్నాడు కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడువై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు నేను పారిపోయాను అంటున్నాడు. అంటే నీవు ఇలా చేస్తావు నాకు ముందుగానే తెలుసు. ఆమేన్. నువ్వు ఇలాగా ఆ జనుల మీద కృప చూపిస్తావు అని నాకు ముందుగానే తెలుసు. నువ్వు పశ్చాత్తాపడతావని నాకు తెలుసు. వారికి రావాల్సినటువంటి కీడు ఏమాత్రం కూడా రానియకుండా వారిని ఒడ్డున వేస్తావు, బయటికి తీసుకొస్తావు, కాపాడుతావు అని నాకు ముందుగానే తెలుసు. కాబట్టి ఆ యోనా గారు చెప్తున్నటువంటి మాట, అందుకే నేను తర్షీషునకు పారిపోయా. ఇది పాజిటివ్. ఆయన ముందుగానే తెలుసుకున్నాడు. కానీ ప్రభు ఏం చెప్పాడు అక్కడ? ఆయన ఎల్లమంది నినివే కదా, తర్షీషునకు కాదు కదా. అది నెగిటివ్ ఆస్పెక్ట్ కదా. యోనాలో ఉన్నటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే పిల్లరా, ఆ దేవదేవుని యొక్క మాటను ఏమాత్రం కూడా వినకుండా వెళ్ళమన్నటువంటి ప్రాంతానికి వెళ్ళకుండా తప్పించుకొని పారిపోయి వెళ్ళాడు. వెళ్ళిన ఆ మనుషునికి యోనా గారికి జ్ఞానము కలుగునట్లుగా లేదా బుద్ధి చెప్పటానికి ఈ 4వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలను దేవదేవుడు రాయించాడు పుల్లారా. అయితే చూడండి, ఇక్కడ ఆయన బాధపడ్డాడు, ఆయన దుఃఖించాడు, దుఃఖాక్రాంతుడయ్యాడు, కోపపడ్డాడు. నువ్వు ఇలాగ చేస్తావని తెలిసే నేను నినివేకి వెళ్లకుండా తర్షీషునకు వెళ్ళిపోయాను, పారిపోయాను అని అనుకొని యోనా గారు అంటున్నటువంటి మాట, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు అన్నాడు. నేనిక బ్రతుకుట కంటే
చనిపోవుట అంటే దేవుని ఇష్టము నెరవేరినందుకు ఈయన ఏమనుకుంటున్నాడు ఇక్కడ, నేను బ్రతుకుట కంటే చనిపోవుట మేలు. కొన్ని సమయాలు సందర్భాల్లో పుల్లారా అనుకోని రీతులలో మనల్ని ఈ బాధలు చుట్టుముట్టినప్పుడు దేవుని చిత్తము మన ఎడల బయలుపరచబడేటటువంటి దినాలలో, సమయాలలో, సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులే ఎదురైనప్పుడు మనం సహజంగా అనుకునేటటువంటి మాట ఏంటంటే, నేను బ్రతుకుట కంటే చనిపోవుట మేలు కదా. ఇవన్నీ చుట్టుముట్టినప్పుడు, మనం అనుకున్నట్లుగా జరగనప్పుడు, దేవుడు అనుకున్నట్లుగా జరుగుతుంది అక్కడ, కానీ మనమేదో ఇన్సైడ్ అనుకున్నాం, మనమేదో ఇలా జరగాలి అని అనుకున్నాం, అది జరగనప్పుడు బేసిక్గా మనం అనుకునేటటువంటి మాట బ్రతుకుట కంటే చనిపోవుట మేలు కదా. అంటే చనిపోవటానికే దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చింది కదా పుల్లరా, చనిపోవటానికి కాదు కదా. ఆయన ఎప్పుడో ఒక దినాన్ని మనకు ఏర్పాటు చేశాడు. ఆ దినము మనం అనుకున్నా అనుకోకపోయినా మనం పిలువబడతాం. మనం అనుకున్నటువంటి సంగతులు జరగనప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక నాకు ఈ జీవితం అవసరం లేదు అని ఏమాత్రం అనుకోకూడదు. ఈయన అలా అనుకున్నారు, నేను చనిపోతే మేలు కదా, యెహోవా నన్నిక బ్రతుకనియ్యక చంపుమని యెహోవాకు మనవి చేశాడు. ఇక నన్ను చంపేసేయ్ అని ఆయన ఏం చేశాడంట, మనవి చేశాడు. కానీ దేవుని చిత్తము యోనా గారి ఎడల వేరేగా ఉంది పుల్లారా. అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు గనక మనం చూస్తే దేవదేవుడు అంటున్నాడు కదా, నీవు ఇలాగా కోపముగా ఉండుట ఏమైనా న్యాయమా? ఏమన్నాడంట, ఇలాగ కోపముగా ఉండుట ఏమైనా న్యాయమా? ఎందుకు ఆయన కోపం? నువ్వు ఇలా చేస్తావని తెలుసు, అందుకే నేను పారిపోయాను. నువ్వు ఇలాగ కనికరం చూపిస్తావని తెలుసు, నేను అందుకే ఇలా చేశాను అని అనుకుని కోపపడి బహు దుఃఖాకాంతుడిగా అయిపోయినటువంటి విధానాన్ని చూసి దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇలాగ కోపగించుట నీకేమైనా న్యాయమా? అంటే నిన్ను ఎలాగ నేను నడిపించాలో నాకు తెలియదా? ఎలాగ నిన్ను పోషించాలో తెలియదా? ఎలాగ నిన్ను ఎలివేట్ చేయాలో, అందరిలో నిన్ను ఎలాగ దీవించాలో, అందరిలో నిన్ను ఎలాగ ఉన్నత స్థితిలో నిలబెట్టాలో నాకు తెలియదా అని దేవదేవుడు అనుకొని, నువ్వు ఏమాత్రం ఇలాగ కోపగించుట న్యాయమా అని యోనా గారికి ప్రశ్నను సంధించాడు. ఇది న్యాయము ఏమాత్రం కూడా. సరే, అదంతా అయిపోయిన తర్వాత యోనా గారు పుల్లారా రెస్ట్ తీసుకోవడానికి ఆ యొక్క తూర్పు తట్టున, ఎక్కడికి వెళ్ళంటే పుల్లారా, తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణంకు ఏమైనా సంభవిస్తుందేమో అక్కడి నుంచి గమనిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ యోనా గారి యొక్క ఉద్దేశం ఏమైంది? దేవదేవుడు దాన్ని కాపాడేశాడు. రావాల్సినటువంటి కీడు ఏమాత్రం కూడా రప్పించకుండా చేస్తే, ఈయన రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళినటువంటి ఆయన రెస్ట్ తీసుకోకోకుండా ఇంకా ఆ పట్టణానికి ఏమైనా సంభవిస్తుందేమో, అంటే ఇంకేమైనా జరుగుతుందేమో, ఒకవేళ ఉగ్రత వస్తుందేమో అనే ఆలోచనతో ఎవరున్నారంటే పుల్లారా, యోనా ఉన్నాడు. ఏమైనా సంభవిస్తుందేమో అంటే సడన్గా దేవుడే మరలా మనసు మార్చుకొని మరలా ఏమైనా ఉగ్రత రప్పిస్తాడేమో అనే ఆలోచనతో యోనా గారు ఉన్నారు అక్కడ. అంటే చూడండి, మానవుల హృదయాలు, ఆలోచనలు ఎలాగుంటున్నాయంటే చూడండి, ఆల్రెడీ దేవుడు డిసైడ్ అయిపోయి దాని మీదకి రావాల్సినటువంటి కీడు ఏమాత్రం కూడా రప్పించకుండా చేస్తే ఇంకా ఏమైనా జరుగుతుందేమో అని ఈయన రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళినటువంటి ఈయన అలాగే చూస్తూ ఉన్నాడు. అంటే ఆ పట్టణము బాగుపడటం బహుశా ఇంకా ఈయనకి ఇష్టం లేదేమో, ఆ పట్టణము రక్షించబోట ఇంకా ఈయనకి ఇష్టం లేదు, ఇంకేమైనా జరుగుతుందేమో, ఇంకేమన్నా అవుతుందేమో, ఇంకేమైనా కీడు వస్తుందేమో, ఉగ్రత వస్తుందేమో అని ఏమి సంభవిస్తుందో అని ఆ పందిరి వేసినటువంటి ఆ నీడను కూర్చొని ఉండి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే ఒక్కసారి ప్రభువు దేవదేవుడు డిసైడ్ అయిపోయిన తర్వాత
ఇక మనుషులుగా మనము వారికి ఇది జరగాలి అనుకున్నా అదే మాత్రం కూడా జరగదండి. ఆమేన్. అంటే దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నత స్థితిలో ఉంచాలని, ఆశీర్వదించాలని ఆయన డిసైడ్ అయిపోయి ఆ చిత్తము ప్రణాళిక నెరవేర్చినప్పుడు ఆ కుటుంబము ఎదగకూడదు అని నేను కోరుకుంటే నా యొక్క ఆశ కోరిక ఏమాత్రం ఇంకా నెరవేరదు. అది క్లియర్. ఇంకా ఎందుకంటే ఆయన డిసైడ్ అయిపోయారు ఏమని, ఇక నిశ్చయముగా ఆ కుటుంబము వర్ధిల్లుగాక అని ఆయన డిసైడ్ అయ్యాడు. ఇక ఎదుటిగా యోనా గారి వంటి ఆ మనస్తత్వం నాకుంటే ఇంకేమైనా జరుగుతుందేమో, ఒకవేళ వారు ఆశీర్వదించబడ్డారు లేదా రేపే పడిపోతారేమో, వచ్చే మాసంలోనే పడిపోతారేమో అనే సంకుచితమైనటువంటి మనసుతో ఒకవేళ మనము ఆశతో కనిపెట్టుకున్న అది ఏమాత్రం కూడా జరగదు. ఇక్కడ యోనా గారికి దేవదేవుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఆయన కన్నులను ఎలా తెరిపించాడు అని గనక మనము ఆలోచన చేస్తే 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట పుల్లారా, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ అది పెరిగి యోనా తలకు పైగా నీడ వచ్చినట్లుగా దేవదేవుడు ఏం చేశాడంటే పుల్లరా, సొర చెట్టు ఒకటి ఏర్పాటు చేశాడు. సొర చెట్టు ఒకటి ఏర్పాటు చేసి, నా బిడ్డ వేదంతో ఉన్నాడు, శ్రమతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, రెస్ట్ తీసుకోవాలి అని ఆయన సొర చెట్టు ఒకటి ఏర్పాటు చేసి వెంటనే అది పెరిగేటట్లుగా చేసి యోనా గారికి నీడ వచ్చేటట్లుగా చేశాడు. అంటే ఇప్పుడు యోనా గారు ఏ స్థితిలోకి వచ్చారంటే కంఫర్ట్ జోన్లోకి వచ్చేసాడు. అప్పటి వరకు శ్రమతో ఉన్నటువంటి ఆయన, అప్పటి వరకు దుఃఖాక్రాంతుడుగా ఉన్నటువంటి ఆయన దేవుడు ఏం చేశారంట, ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశము యోనా గారికి నచ్చకపోయినా దేవుడు యోనా గారికి ఏమి ఇచ్చాడంటే కంఫర్ట్ ఇచ్చాడు, మంచి నీడనిచ్చాడు. ఆమేన్ కదా పిల్లరా. ఇప్పుడు యోనా గారికి దేవుడి ఉద్దేశం నచ్చలా, అయినా దేవుడు యోనా గారికి ఏమి ఇచ్చాడు, ఇక్కడ మంచి నీడనిచ్చాడు, కంఫర్ట్నెస్ ఇచ్చాడు, అక్కడ ఆ విశ్రాంతిని ఇచ్చాడు, మంచిగా రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. దాన్ని చూసి ఆ యోనా సంతోషంగా ఉన్నాడంట, బహు సంతోషంగా ఉన్నాడు, బహు ఆనందంగా ఉన్నాడు. కొన్నిసార్లు మనకి కంఫర్ట్ జోన్ వచ్చినప్పుడు ఆనందపడతా ఉంటాం, కానీ ఇంకొక ప్రమాదం ఏంటంటే పుల్లరా, దేవుణ్ణి మనం మర్చిపోతాం. ఏమవుతాం, కంఫర్ట్ వచ్చినప్పుడు లేదా మనం అనుకోకుండా మనకన్నీ మన జీవితాల్లోకి వచ్చేసినప్పుడు ఆ సుఖాన్ని, ఆ కంఫర్ట్ని ఆలోచించి మనం ఏమైపోతామంటే దేవుణ్ణే మర్చిపోతాం. ఆ మాటను కనుక ఒకసారి మనం చూస్తే లేఖనాల నుంచి ఒకసారి ఆ మాటను మనం చదువుదాం పుల్లరా. ఒకసారి హోషేయ గ్రంథానికి వద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. తమకు కలిగిన కొలది నా ఎడల చేసిరి గనుక వారి ఘనతను, ఇప్పుడు ఘనత ఏమవుతుందంటే నీచ స్థితికి మార్చబడుతుంది. ఘనత ఏమవుతుందంటే పుల్లరా, వారు కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి గనక ఒకవేళ అతిశయించి కంఫర్ట్ జోన్ను బట్టి వారు కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి గనక వారు అతిశయించి ఇంకా పాపం చేయటం మొదలు పెడితే అప్పటి వరకు వారు సంపాదించుకున్న ఘనత అంతా కూడా దేనికి మార్చబడుతుందంటే నీచ స్థితికి మార్చబడుతుంది. అంటే మనం కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఎంత కలిగి ఉన్నా, ఎంత ఏమి ఉన్నప్పటికీ కూడా మనం ప్రభువునే స్తుతించాలి, ప్రభువునే గణపరచాలి. కానీ దాన్ని బట్టి కనుక మనం అతిశయిస్తే అప్పటి వరకు మనం సంపాదించుకున్న ఘనత కూడా ఏమైపోతుందండి, నీచ స్థితికి మార్చబడుతుంది. కాబట్టి కలిగి ఉన్న వాటితో సంతృప్తి పడుతూ ప్రభువుని మనం ఏం చేయాలంట, స్తుతించాలి, గణపరచాలి. ఇక్కడ యోనా గారిని గనక మనం చూస్తే చక్కగా ఆందోళనలో ఉన్నటువంటి ఆయన, కష్టముతో ఉన్నటువంటి ఆయన ఎప్పుడైతే ఆ యొక్క నీడ వచ్చిందో ఆ నీడను బట్టి సంతోషించాడు, నీడను బట్టి ఆనందించినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి అట్టి ఆనందము మనకి దైవ సన్నిధిలోనే కలుగుతుంది. దేవుడిచ్చేటటువంటి ప్రతి దానితో అతి ఆనందము కలుగుతుంది. వాటినన్నిటిని ఉపయోగించుకుంటూ మన జీవితాల్లో మనకు ముందుకు కొనసాగినప్పుడు
అప్పుడు ఆనందపడతాం. కానీ వాటిని చూసి అతిశయపడి ప్రభుని దూరం పెడితే గనక అప్పటి వరకు మనం పొందుకున్న, చేసిన, వచ్చిన ఘనత అంతా కూడా దేనికి మార్చబడుతుందంటే నీచ స్థితికి. కాబట్టి కంఫర్ట్ జోన్లో మనం ఎవరిని విడిచిపెట్టకూడదు? దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మనం కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి ఎవరిని విడిచిపెట్టకూడదు? దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఆమేన్. కలిగి ఉన్న వాటిని బట్టి ఇంకా సంతోషించి ప్రభుని స్తుతించాలి తప్ప ప్రభుని మనం ఏమాత్రం కూడా దూరంగా చేయకూడదు. ఇప్పుడు యోనా యొక్క స్థితి ఏమైందంటే, ఆయన దేవుని యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించిన, ఇదిగో దేవుడు ఆయనకి నీడనివ్వటానికి ఆన్ ద స్పాట్లోనే ఆయన ఏం చేశాడంటే సొర చెట్టును ఏర్పాటు చేశాడు, నీడనిచ్చేటట్లుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా. గలగల పారే సెలయేరులా శిలైన నన్ను కరిగించెనే, శిలైన నన్ను కరిగించెనే, వెలయేలేని నీ కృపా, 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 యేసు నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా. ఇంతవరకు కాచునే ఎంత నుండి నీ కృపా, అంతము వరకు నడిపించెనే, అంతేలేని నీ కృపా, 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 యేసు నీ కృపా ఎరుగని రీతిగా. కలిసి నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో నీ కృపా నన్ను ఎడబాయక, క్షణమైన నన్ను ఎడబాయక, గమ్యము చేర్చే నీ కృపా, గమ్యము చేర్చే నీ కృపా, 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 యేసు నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. హల్లెలూయా. కంఫర్ట్ జోన్ని దేవుడు యోనా గారికి ఇచ్చాడు. పుల్లరా, దేవుని యొక్క ఉద్దేశము యోనా గారికి నచ్చకపోయినా, దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక యోనా గారికి నచ్చకపోయినా, నాటి దినమున మంచిగా సేదదేరటానికి దేవుడు ఒక్క దినమునే సొర చెట్టును ఏర్పరచి నీడ ఇచ్చేటట్లుగా చేశాడు. రెండో దినం జరిగినటువంటి విషయం ఏంటంటే పుల్లరా, మరియు చూడండి, మరుసటి ఉదయము దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు ఏమైపోయిందంటే పుల్లరా, వాడిపోయింది. రెండో రోజు జరిగినటువంటి విషయం, దేవుడే ఆ చెట్టును ఏర్పాటు చేశాడు, దేవుడు కూడా పురుగును ఏర్పాటు చేశాడు. చూడండి, ఆ పురుగు ఏం చేసిందంటే పుల్లరా, చెట్టు మొత్తాన్ని కూడా తొలచి వేసేసింది. ఆ చెట్టు ఏమైపోయిందంటే వాడిపోయింది. మరియు ఎండకాయగా దేవుడు వేడి మిగలగా తూర్పు గాలిని రప్పించెను. అప్పుడు యోనా తలకు ఏం తగిలిందంటే ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అన్నాడు.
బ్రతుకుట కంటే చనిపోట నాకు అంటే ఒకరోజు కంఫర్ట్ వచ్చినప్పుడేమో బహుగా సంతోషించాడు. రెండో రోజు కష్టం వచ్చేసింది, బాధ వచ్చేసింది, ఎండ తీవ్రత ఎక్కువైపోయింది, వడదెబ్బ వచ్చింది కదా పిల్లారా. వడదెబ్బకి తట్టుకోలేక ఇక ఎందుకు ఈ జీవితం, చనిపోతే మేలు కదా అనుకున్నాడు. ఇప్పుడు ఇదే శ్రమ, ఎంతకంటే ఎక్కువ శ్రమ ఏబు గారికి వచ్చింది, ఎంతకంటే ఎక్కువ కష్టం ఏబు గారికి వచ్చింది. మరి ఆయనేమి ఇలా అనుకోవాలా, నేను చనిపోతే బాగుండు కదా అని అనుకోకుండా ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన ఎలాగ నడిపిస్తే అలా అని అనుకున్నాడు. ఇక్కడ చెట్టు ఏర్పాటు చేసింది ఆయనే, పురుగు ఏర్పాటు చేసింది ఆయనే, నీడ వచ్చేటట్లు చేసింది ఆయనే, నీడ లేకుండా ఎండ వచ్చేటట్లు చేసింది ఆయనే. కానీ ఈయన ఏబు గారి వలె దేవుని చిత్తాన్ని గ్రహించలేకుండా సొమ్మసిల్లి పడిపోయి ఇక్కడ ఉంటున్నటువంటి మాట, ఇంకా నాకెందుకు ఈ జీవితం, చనిపోతే మేలు కదా. ఇందాక దేవుని ఉద్దేశము బయలుపరచబడినప్పుడు కూడా అలాగే అనుకున్నాడు. ఇతరుల ఎడల దేవుని ఉద్దేశము బయటకు వచ్చినప్పుడు అలాగే అనుకున్నాడు. ఇప్పుడు తన ఎడలో కూడా చూడండి, ఒకరోజు ఒకలా ఉన్నప్పుడు రెండో రోజు మారిపోయినప్పుడు ఆయన అదే మాట అనుకున్నాడు, ఇక నేను బ్రతుకుట ఎందుకు, చనిపోతే మేలు కదా. అంటే ఇతరులకి అలా జరిగినప్పుడు అలాగే అనుకుంటున్నాడు, తనకి కూడా అలాగే జరిగినప్పుడు ఇక నాకు ఈ జీవితము అవసరం లేదు, ఇక నేను చనిపోతే మేలు కదా అని అనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు అతనికి ఇక గుణపాఠం చెప్పటం ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ఒకరోజేమో కంఫర్ట్ జోన్ వచ్చింది, బహుగా సంతోషించాడు, నీడలో ఉన్నాడు, చక్కగా ఆనందించాడు, సంతోషించాడు. రెండో రోజు ఎండ వచ్చింది, వాడిపోయింది. పురుగు చెట్టును తొలచి వేయటాన్ని బట్టి ఎండ దెబ్బకి సొమ్మసిల్లి పడిపోయినటువంటి ఆయనను బట్టి ఇదిగో దేవదేవుడు చెప్తూ ఉంటున్నటువంటి మాట గనక మనం చూస్తే ఒక్కసారి చదవండి పుల్లారా, 9వ వచనం. దేవుడు అంటున్నాడు కదా, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? ఏమన్నాడు చూడండి, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట. ఇందాక కూడా అదే ప్రశ్న ప్రభువారు సంధించారు. ఇలాగా ఆలోచించుట నీకు, నేను వారిని కాపాడే కదా, రక్షించాను కదా, ఇదిగో నీవు అలాగా అనుకోట న్యాయమా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఇదిగో ఈ సొర చెట్టును బట్టి కూడా నీవు కోపించుట న్యాయమా అని ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ న్యాయమా అని అడుగా యోనా ఏమన్నాడంటే, ప్రాణము పోనంతగా కోపించుట ఇది నాకు న్యాయమే అంటున్నాడు. ఏమన్నాడంట, నా ప్రాణం పోతుంది ఇక్కడ, కోపించుట న్యాయం. ఆ ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు? అందులో ఆత్మ ఉంచింది ఎవరు? జీవాన్ని ఇచ్చింది ఎవరు? సొర చెట్టునిచ్చింది, పురుగునిచ్చింది, ఎండనిచ్చింది, వేడినిచ్చింది. మనకు ఇచ్చినటువంటి అన్నివి కూడా ఎవరిచ్చారు? కలిగి ఉన్నవి ఏమి కూడా మనవి మా ఆయన లేకుండా కలగలేదు అసలు, అవి ఆయనవే, మనవి ఏమాత్రం కూడా. కానీ ఈయనేమో ఇక్కడ ఇది న్యాయమే, ఇదిగో నేను చనిపోతున్నా, నా ప్రాణము సొమ్మసిల్లిపోతూ ఉంది, కోపించుట న్యాయమే అన్నప్పుడు పులరా, అందుకు దేవుడు అంటున్నాడు కదా, నీవు కష్టపడలేదు, నీవు పెంచలేదు, నువ్వేమి చేయకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగిన, ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుతున్నావే అన్నాడు. చూడండి ఏమన్నాడంట, నీవు ఏమాత్రం కూడా పెంచలేదు, ఏమాత్రం కూడా కష్టపడలేదు, నీరు పోయలేదు, ఏమీ చేయలేదు, ఒక్క రోజులోనే పెరిగి ఒక్క రోజులోనే మాయమైపోయినటువంటి ఆ యొక్క చెట్టు విషయంలో నీవు ఇలాగా విచారపడుట న్యాయమా అన్నాడు. విచారపడుచున్నావే అన్నాడు. ఎందుకంటే ఆ చెట్టు విషయంలో యోనా పాత్ర ఏమీ కూడా లేదు, యోనా గారి యొక్క తాపత్రయం ఏమీ లేదు, యోనా గారి ప్రయాసం ఏమాత్రం కూడా లేదు. అయినా అది అలాగెందుకు అయిందని విచారపడతా ఉన్నాడు. చూడండి, ఈ కలిగి ఉన్నటువంటి జీవితంలో పుల్లరా, మనం జీవిస్తున్నటువంటి జీవితంలో ఆయన పాత్రే తప్ప మన పాత్ర ఏమీ లేదని గుర్తించాలి. ఆయన మనల్ని ఎలాగైతే నడిపిస్తాడో అలాగే నడవాలి, ఎలాగైతే జీవించమంటున్నాడో అలాగే జీవించాలి, ఎలాగైతే కొనసాగమంటున్నాడో ప్రవర్తించమంటున్నాడో అలాగే మనం నడవాలి.
కొన్ని దినాలు కంఫర్ట్ జోన్లో ఉండి ఆ కంఫర్ట్ జోన్ పోయిన తర్వాత నేను ఇలాగ బాధపడుతుంటే నీవు అలాగుండుట న్యాయమా అని దేవుణ్ణి ఎదురు ప్రశ్న మనము వేయకూడదు. యోహాను సువార్తలో 12వ అధ్యాయము 24వ వచనాన్ని గనక ఒకసారి మనం చూడగలిగినట్లయితే పిల్లరా, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల, అదిగో గోధుమ గింజ భూమిలో పడిపోయి చావకపోతే ఒంటిగానే ఉండిపోతుంది, చచ్చిపోతే దేవునికి మహిమ కలుగునుగాక. అది చనిపోతేనే విస్తారముగా ఏమవుతుందంటే పుల్లరా, ఫలిస్తుంది. అదే చావకుండా ఉంటే ఆ గింజ గింజలాగే ఒంటిగానే మిగిలిపోతుంది. ఫలించాలంటే చనిపోవాలి. ఇప్పుడు మనం కూడా ఫలించాలంటే, మనం కూడా ఆశీర్వదించబడాలంటే, మనం కూడా దీవించబడాలంటే ఇప్పుడు మనలో ఉన్నటువంటి లోకానుసారమైన ప్రతి విషయం కూడా చనిపోవాలి. దేవుని చిత్తమేదో గ్రహించుకుంటూ, అంటే ఈయన ఆ కంఫర్ట్ జోన్ నాకు ఇచ్చాడు, ఈయనే ఆ కంఫర్ట్ జోన్ నాకు తీసేశాడు, దీనివల్ల ఏదో ఒకటి దాగి ఉంది, దేవుని చిత్తమేదో దాగి ఉంది అనే ఆలోచన గనక మనకు వస్తే అప్పుడు మనం ఇంకా బహుగా ఫలిస్తాం. అది చనిపోతేనే కదా ఫలించింది, అది అలాగే ఉంటే ఒంటిగానే ఉండిపోతుంది కదా. ఇప్పుడు మనం ఫలించాలంటే పుల్లరా, ఇప్పుడు దేవుడు మనకి పాజిటివ్స్ ఇచ్చినప్పుడు ఒకేలాగా ఉండాలి, నెగిటివ్స్ అంటే ఏమన్నా అననుకూల పరిస్థితులు వస్తే దేవుని చిత్తము మన ఎల్ల బయలుపరచబడుతుంటే ఇంకా ఉన్నత స్థితిలోనికి నడిపించడానికే ఆయన ఇలాగా చేస్తున్నాడు అని ఏబుగారి వలె ఆలోచించి తలంచుకుంటే అప్పుడు ఖచ్చితంగా మనం ఇంకా ఫలించే అనుభవాల్లోనికి వస్తాం. అదే ప్రశ్న సంధించి, నీ ప్రమేయం ఏమీ లేదు, సొర చెట్టు విషయంలో నీ ప్రమేయం లేదు, నీ కష్టమేమి లేదు, నువ్వేమి నాటలేదు, నువ్వేమి నీరిపోయలేదు, ఇదిగో అయినా అది పోయిందని నువ్వు విచారపడుతున్నావే, అది పోయిందని విచారపడుతున్నావే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరినీ నేనే కదా నిర్మించింది అని చెప్తూ నినివే పట్టణం దగ్గరికి వచ్చి ఆయన ఏమంటున్నాడంటే 120,000 కంటే ఎక్కువై, 120,000 కంటే ఎక్కువై, 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనము. ఎవరంటే వారు ఎంతమంది అంటే పుల్లరా, 125,000, 120,000 మంది జనులు. ఇప్పుడు ఒక్క చిన్న చెట్టుకే విచారపడుతున్నావే, నీ ప్రమేయము లేకుండా వచ్చిన చెట్టుకే విచారపడుతున్నావే. నీడిచ్చినప్పుడేమో ఏమీ లేదు, నీడపోయినప్పుడే విచారపడుతున్నావు కదా. మరి 120,000 మంది జనుల ఎడల ఆయన ప్రణాళిక ఉండదంటారా పిల్లరా? ఆమేన్. ఇప్పుడు ఈయనేం ఆశించాడు, ఇదిగో వారు అలాగవుట యోనాకి ఇష్టం లేదు. ఎందుకంటే బిగినింగ్లో ఒక మాట చెప్పాను, నినివే వారికి ఇశ్రాయేలు జనాభాకి శత్రుత్వం ఉండటాన్ని బట్టి ఈయన వారికి అలాగే అవ్వాలనుకున్నారు. కానీ దేవునికి మాత్రం ఒక్కరు కూడా నశించుట ఇష్టం లేదు. కాబట్టి ఆ 120,000 మంది జనుల ఎడల బహు పశువులు కలిగిన నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా? అంటే వారు మారు మనస్సు పొందేటట్లుగా చేసుకోవద్దా అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఒక్క చెట్టులోనే నువ్వు బయటపడ్డావు కదా. ఇక్కడ ఏమైందంట, 120,000 కంటే ఎక్కువ. మరి అంతమంది జనులు నశించిపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటారా పిల్లారా? చూస్తూ ఉంటారండి, చూడరు కదా. ఆ పశువులు, మహాపట్టణం, వాటన్నిటి విషయమై నేను విచారపడ్డా. అందుకే వారికి నేను చేయవలసినటువంటి కీడు చేయలేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు కీడు చేయలేదంటే వారు ఆల్రెడీ పశ్చాత్తాపడ్డారు కదా. వారికి అప్పుడు వరకు కలిగి ఉన్నటువంటి చెడుతనతలు మొత్తం కూడా మానేసుకున్నారు కదా. మరి మానేసుకున్నప్పుడు కూడా వారికి నేను రక్షణ ఇవ్వద్దా? సరే, మానలేనప్పుడు సరే మానుకున్నారు కదా, పశ్చాత్తాపడ్డారు కదా. మరి అలాంటప్పుడు వారిని కాపాడుట నాకు ఇష్టమై ఉన్నది. ఆమేన్. వారిని రక్షణలోనికి నడిపించడం నాకు ఇష్టమై ఉన్నది. ఆ బహు ఘనత కలిగిన పట్టణము కానీ, జనులు కానీ, పశువులు కానీ ఏమాత్రం కూడా నష్టము కాకుండా ఉండుట
నాకు ఇష్టమై ఉన్నది అని దేవుడు యోనా గారికి చెప్పకనే చెప్పేశాడు. నువ్వు ఒక చిన్న చెట్టులోనే బాధపడితే మరి 120,000 కంటే ఎక్కువ జనాభాను బట్టి మరి నేను విచారపడ్డాను, కాబట్టి వారిలో పశ్చాత్తాపాన్ని చూసి చేయవలసినటువంటి కీడు నేను చేయలేదు. అంటే చూడండి, అంటే ఆయన దేవుని యొక్క అబ్జర్వేషన్ ఎలాగుందంటే చూడండి పిల్లరా, అంటే ఎవరైనా వారి చెడు నడతలను మానుకొని ప్రభు వైపున గనక తిరిగితే వారిని రక్షించడానికి, వారికి రక్షణ ఇవ్వటానికి ఆయన అనుదినము ఎల్లవేళ సిద్ధంగానే ఉన్నాడు. కానీ వీరికి అలా జరుగుతుంది, అలాగా దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారని ఎదుటివారు ఎలాగనుకున్నా, అంటే ఎదుటివారు యోనా వలె ఎలాగనుకున్నా, దేవుడు మాత్రము వారి ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని, చిత్తాన్ని కలిగి ఉండి వారందరినీ కూడా ఆయనకు నచ్చినట్లుగానే నడిపించుకుంటూ ఉంటారు. మనము కూడా ఆయన నచ్చిన వేలోనే, మార్గములోనే నడవటానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి పిల్లరా. ఒక్క చెట్టులోనే విచారపడుతున్నావు, మరి అంతమంది జనులు వారి విషయంలో నాకు కూడా విచారం ఉంది కాబట్టి వారు ఆ విషయాలన్నీ కూడా మానివేసిన విధానాన్ని బట్టి కీడు నేను ఏమాత్రం కూడా చేయలేదు. అంటే చూడండి పిల్లలు, దేవుని యొక్క మనసునే మనం తిప్పివేయచ్చు. ఆమేన్. అంటే మన ప్రార్థన ద్వారా ఎవరిని తిప్పివేయచ్చు అంట? ఆమేన్. అంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు, కానీ మనం చేసే ప్రార్థన రావలసినటువంటి కీడు రానికుండా మన ప్రార్థనే చేసిన. అంటే ఇప్పుడు దేవుని యొక్క నిర్ణయాన్ని మనం మార్చొచ్చా? మార్చొచ్చు. మన ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తము, నిర్ణయము మొత్తము కూడా మార్చొచ్చు. అదే ఇక్కడ యోనా గారికి దేవుడు నేర్పించిన పాఠం పురులారా. చెడు నడతను బట్టి కీడు చేయాలనుకున్న అప్పటికి కూడా వారు వాటన్నిటిని విడిచిపెట్టి ప్రార్థనతో, ఉపవాసముతో ప్రార్థన చేశారు కాబట్టి కీడు ఏమాత్రం కూడా, అంటే నిర్ణయం ఏమైపోయింది? మారిపోయింది. కాబట్టి మన ప్రార్థన, మన ఎల్ల ఒకవేళ అననుకూల నిర్ణయాలు ఉంటే మన ప్రార్థన వాటన్నిటినీ దేవుడు మనకు అనుకూలంగా చేస్తాడండి, మన కుటుంబాలకు అనుకూలంగా చేస్తాడండి. కానీ జనులు ఎలాగుంటారు? వారికి అననుకూలంగానే ఉండాలనుకుంటారు యోనా వలె, వారికి ప్రతికూలంగానే ఉండాలనుకుంటారు యోనా వలె. కానీ ఆయన ఏం చూశాడంటే, మన ప్రార్థన చూడటాన్ని బట్టి, చేసిన ప్రార్థన చూడటాన్ని బట్టి అననుకూల, ప్రతికూల నిర్ణయం అంతా కూడా మనకి అనుకూలముగా దేవుడే చేస్తాడు. ఆ నిర్ణయమే మార్చబడుతుంది. కాబట్టి అట్టి స్థితిలో మనము ఎదగాలి. కాబట్టి మనం కలిగి ఉన్నటువంటి వాటితో ప్రభుని స్తుతిస్తూ, అవి దూరమైనప్పుడు మరలా మన విచార పడకూడదు. ఇక నాకు ఈ జీవితం అవసరం లేదు అని అనుకోకూడదండి. కష్టాలు అందరికీ వస్తాయి, బాధలు వస్తాయి, మనుషులకే బాధలు, మనుషులకే నిందలు, మనుషులకే అవమానాలు, చెట్లకి వాటికి ఏమి రావు. కాబట్టి అవి వచ్చినప్పుడు ఈ జీవితం ఏంటి ప్రభు, ఇంకా నాకు అవసరం లేదు, చనిపోతాననే మాట ఏమాత్రం కూడా మీ నోటి ద్వారా పలకకుండా ప్రభుని స్తుతిస్తూ, గణపరుస్తూ, ప్రార్థనతో ఆయన వేడుకుంటే వచ్చిన కష్టం ఎలాగైతే వచ్చిందో అలాగే ఆ కష్టం అంతా కూడా పోతుందండి. ఏ మార్గంలో వచ్చిందో ఆ మార్గంలోనే పోయిద్ది. ఏ మార్గంలో వచ్చిందో, ఎంత తీవ్రతతో వచ్చిందో అంతే తీవ్రతతో పోయి మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. కాబట్టి ప్రార్థనలో మనము పోరాడాలి, ప్రార్థనలో మనము పోరాడాలి. అప్పుడు ఖచ్చితంగా ఫలిస్తాం. ఎలాగైతే గోధుమ గింజ చనిపోయినప్పుడు బహుగా ఫలిస్తుందో, మనం ప్రార్థనలో గనక కొనసాగితే మనం బహుగా ఫలిస్తాం, బహుగా దీవించబడతాం. కాబట్టి ప్రియులారా, ఆలకించండి. ఖచ్చితంగా ఈ మాటని మీ హృదయంలో ఉంచుకోండి. కొన్ని దినాల పాటు ఏమైనా అననుకూల పరిస్థితులు వస్తే వాటిని బట్టి భయపడకుండా, వాటిని బట్టి జరియకుండా ప్రార్థనలో మనము ముందుకు నడుద్దాం. ఆయన అందరి మీద కనికరం చూపే దేవుడు కాబట్టి, పశువుల మీద కూడా కనికరం చూపే దేవుడు కాబట్టి, జనుల మీదే కాదంటే పిల్లరా, పశువుల మీద కూడా కనికరం చూపేటటువంటి దేవుడు కాబట్టి, ఆ కొద్ది సమయంలో మనం విచారపడకుండా ప్రార్థనలో కొనసాగితే, ప్రార్థనలో నడిస్తే, ప్రార్థనలో జీవించగలిగినట్లయితే కష్టం మొత్తాన్ని దేవదేవుడు దూరపరుస్తాడు.
కాబట్టి ఇప్పుడు లోక ఆశల విషయంలో మనం చనిపోవాలి, లోక ఆశల విషయంలో చనిపోవాలి, అప్పుడు దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. కాబట్టి ఇక్కడ యోనా గారు ఆ జ్ఞానాన్ని ఖచ్చితంగా నేర్చుకున్నాడు. నువ్వు చెట్టు విషయంలోనే ఇలా అయిపోయావు కాబట్టి 1,20,000 మంది విషయము నేను ఆలోచిస్తున్నాను, నువ్వు చెట్టు గురించే ఆలోచిస్తున్నావు అనే బుద్ధిని దేవుడు నేర్పించాడు. యోనా గారు కూడా తన మనస్సును మార్చుకొని తనకు నచ్చిన దేవదేవునికి నచ్చినటువంటి ప్రవక్తగా యోనా గారు కూడా మలచు. కానీ యోనా గారి కంటే శ్రేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. మన పాట పాడుకుంటాం కదా, ఎవరికంటే శ్రేష్ఠుడు అంట? యోనా కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు. ఇప్పుడు యోనా కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ 1,20,000 మంది కోసం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కోసం అంట. ఆమేన్. ఎంతమంది జనాభా? సుమారుగా అంటే ఇప్పుడు 850 కోట్ల మంది జనాభా అంట. ఎంతమంది అంటండి? 850 కోట్ల మంది జనాభా. ఈ ప్రపంచాన్ని నిర్మించారు వారందరి కోసం. ఇంకా జనాభా పెరుగుతూనే ఉంది. ఇంకా కొన్ని సంవత్సరాలు ఇండియా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుందంట జనాభాలో, చైనాని దాటి అధిగమించి. ఆల్రెడీ అనఫీషియల్గా దాటేసింది అంటున్నారు. అఫీషియల్గా గవర్నమెంట్ వారు లెక్కలేవలేదు, కానీ అనఫీషియల్గా ఆల్రెడీ క్రాస్ చేసామంట. సో 140 కోట్ల మంది ఇండియా జనాభా. అంటే వీరందరి కోసం మరణించింది ఒక్కడే. ఆమేన్. 850 కోట్ల మందికి మరణించింది ఒక్కడే. నాటి దినాన దేవుడు 1,20,000 మందిని దృష్టిలో పెట్టుకున్నాడు. కానీ నేటి దినము దేవదేవుడు అందరినీ దృష్టిలో పెట్టుకుని తన కుమారుని పంపించి ఈ 850 కోట్ల మందికి ఇంకా పుట్టబోయేటటువంటి వారందరి కోసము యేసయ్యను పంపించారు. వారందరికీ కూడా యేసు రక్తమే సమాధానం, యేసు రక్తమే విమోచన, యేసు రక్తము ద్వారా మాత్రమే పరలోక రాజ్య ప్రవేశం. ఎంత కృపజోడు పిల్లారా. అప్పుడప్పుడు నేను అనుకుంటా, ఆలోచించే ఎప్పుడైనా ఇన్ని కోట్ల వాహనాలకి ఒక్కరోజు ఎన్ని లక్షల పెట్రోల్ కావాలి, ఎన్ని లీటర్ల పెట్రోలు డీజిల్ కావాలి. ఇదంతా నేటికి సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే మనందరిళ్ళ దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప కృప అండి. పోషిస్తున్నాడు ఆయన, ప్రేమిస్తున్నాడు ఆయన. ఎవరు కూడా నశించుట తనకేమాత్రం కూడా ఇష్టం కాదు. కాబట్టి ఇంకా ఆయన మన ఎడల అపారమైనటువంటి కృపను చూపుతూ ఉన్నాడు. మనందరి ఎడల కూడా ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడండి. మన కుటుంబాల ఎడల ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. అది ఏబు గారి వలె మనం గుర్తించాలి, ఏబు గారి వలె గుర్తించాలి. నాటి తరములో ఏబు గారు గుర్తించారు, కానీ ఈ తరములో యోనా గారు గుర్తించలేక
కొంత పొరపాటు పడినప్పటికీ కూడా ఆయన హృదయాన్ని దేవుడు ఈ ఎగ్జాంపుల్ ద్వారా సరిచేసి తనకిష్టమైనటువంటి ప్రవక్తగా మలచుకున్నాడు. కాబట్టి మన ఏళ్ళ కూడా ప్రభువారు జరిగించే అద్భుతమైనటువంటి కార్యాలను మనం ఆస్వాదిస్తూ ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితిగతులలో మనం నడవగలిగినట్లయితే, జీవించగలిగినట్లయితే ఇంకా రాను దినాల్లో ఫలిస్తాం, బహుగా అభివృద్ధి పొందుతాం. మనం ఫలిస్తూ అనేక మందిని కూడా ఈ ఫలింపు వైపునకు మనం నడిపించేటటువంటి వారిగా అవుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరు మోకరిద్దాం ప్రియులారా, ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ప్రభు యొక్క శరీరమును, ఆయన యవన రక్తమును మనం స్వీకరిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా మనందరి ఎడల దేవుని యొక్క చిత్తము బహుఘనముగా ఉంది. మన కుటుంబాల ఎడల దేవుని యొక్క చిత్తము బహుఘనముగా ఉన్నది. ఆ ఘనమైన దేవుణ్ణి, ఆ ఘనమైనటువంటి దేవుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను కూడా ఘనరీతిగా మలచండి. నీచ స్థితి కాకుండా, హీన స్థితి కాకుండా ఘనత నొందే స్థితి కృప నాకు దయచేయి. నీ రక్షణ ద్వారానే కదా ఆ ఘనత, మారు మనసు ద్వారానే కదా ఆ ఘనత, పశ్చాత్తాపపడుట ద్వారానే కదా ఘనత. అటు ఘనత దయచేయమని ప్రభుని అడుగుదాం. అడిగితే ఇచ్చే దేవుడు ఆయన, క్షమించే దేవుడు ఆయన, కనికరము చూపేటటువంటి దేవునికి ప్రార్థన చేద్దాం. సిద్ధపడిన మనం అందరం కూడా లేచి నిలబడండి పుల్లరా. ప్రభునకు ప్రార్థన చేయండి. ఇంకా ఏ బలహీనతలున్నా, ఏ లోపాలున్నా ప్రభువా సరిచేయండి. నీకు ఇష్టమైన బిడ్డగా మలచండి, ఇష్టమైన కుమారుడుగా కుమార్తెగా మలచండి అని ప్రభుని అడుగుదాం. ఇంకా సిద్ధపాటు లేనివారు నీ కోసమే ప్రభు మరణించాడు పుల్లరా. నీ కుటుంబం కోసమే ప్రభు మరణించాడు. యవన రక్తాన్ని చిందించాడు, యవన రక్తాన్ని కార్చాడు, విమోచించాడు, కనికరం చూపాడు, కృప చూపాడు. ఆ త్యాగాన్ని ఒక్కసారి గమనించగలవా? ఆ త్యాగాన్ని ఒక్కసారి గమనించగలవా? ఆ ప్రేమను ఒక్కసారి గమనించగలవా? నువ్వు గమనిస్తే నిన్ను నీవు ప్రభునకు సమర్పించుకో. నీ హృదయాన్ని నీవు ప్రభునకు సమర్పించుకో. ఆయనకు నచ్చిన బిడ్డగా, రక్షణ మారు మనసు పొందిన బిడ్డగా నీవు మలచబడితే నిన్ను ఫలించే దిశల వైపునకు, ఫలించే అభివృద్ధి వైపునకు, మార్గము వైపునకు ప్రభుని నడిపించబోతుంటుండగా అట్టి కృప పొందినట్లుగా ప్రభు సహాయం కోసం ప్రార్థన చేద్దాం. అట్టి మనసు ప్రభు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. సిద్ధపడినటువంటి వారందరికీ కూడా, ప్రభు బల్ల కోసం సిద్ధపడిన వారందరికీ కూడా లేచి నిలబడండి. మీ యొద్దకు ప్రభు శరీరము, ఆయన యవన రక్తం తీసుకురాబడుతూ ఉంటుండగా ఏక మనసుతో ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును భుజించకూడదని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. యోగ్యముగా ప్రభు యొక్క శరీరమును, యవన రక్తమును స్వీకరించాలని లేఖనాలు మాట్లాడుతున్నటువంటి రీతిలో యోగ్యత కలిగినటువంటి వారిగా ముందుకు కొనసాగుదాం. ఆయన లేఖనాలు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాయి. నేను మీకు అప్పగించబడిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కృత నిబంధన, మీరు దీనిలోంది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. క్లియర్గా దేవదేవుడు పౌలు గారి ద్వారా కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుంచి రీతిగా సెలవిచ్చాడు కదా, అయోగ్యముగా ఎవరు కూడా చేయకుండా ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన మరణమును ప్రచురించేటటువంటి వారిగా మనం అవునట్లుగా ఈ కార్యంలో ముందుకు మనం కొనసాగుదాం. సిద్ధపాటు లేనివారు, అయ్యా నన్ను సిద్ధపరచండి, నా మనసును మార్చండి, కఠినమైన మనసును మార్చండి, కఠినమైన హృదయాన్ని మార్చండి, నీ బిడ్డగా మలచండి అని చిన్న ప్రార్థన ప్రభునకు చేస్తే ఇప్పుడే ప్రభు నిన్ను ఆ రీతిగా మలచబోతూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డగా, కుమారుడుగా, కుమార్తెగా మలచబోతున్నాడు. ఆయన కృప కోసం కనిపెట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. ప్రభు శరీరమును, యవన రక్తమును మనం భుజిరిద్దాం. ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కార్యములో ముందుకు మనం కొనసాగుదాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమ్మా. గతించిపోయిన వారి కంటే నువ్వు శ్రేష్టమైన దానివి కాదు, కానీ దేవుని యొక్క మహాకృప అయి ఉన్నది.
దేవుని యొక్క మహాకృపను బట్టి నీకు ఆశీర్వాదము, దేవుని యొక్క మహాకృపను బట్టి నీ పాపములకు రక్షణ అయి ఉన్నది. ఆయన కృపను పొందుకున్నటకే ఆతురపడదాం, ఆయన కృపను పొందుకున్నటకే ఆతురపడదాం. స్వరములు తెరిచి ప్రార్థన చేద్దాం, స్వరములు తెరిచి ప్రార్థన చేద్దాం. జ్ఞాపకం చేసుకో, గతించిన కాలాలలో నీ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఏ విధముగా క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు, ఏ విధముగా కాపుదలను ఇస్తూ ఉన్నాడు, ఏ విధముగా భద్రపరుస్తూ ఉన్నాడు, ఏ విధముగా నీవు తప్పిపోతుంటే హెచ్చరిస్తూ ఉన్నాడు, ఏ విధముగా చీకటి దురాత్మల బంధకాలలో నీవు ఉంటే దేవుడు విడుదల కలిగిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, అల్పులమైన అయోగ్యమైన నా ప్రభువా, మేమందరము నీ సమాధ మందిరములో కూడి ఉన్నాం ప్రభువా. మీ ప్రేమ కోసమై, మీ పరిశుద్ధాత్మ శక్తి కోసమై నా ప్రభువా మేము వేచి ఉన్నాం. మేడగది అనుభవాన్ని మాకు దయచేయండి. మేడగదిలో ఉన్న ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించిన దేవుడు, సజీవుడైన దేవుడు, యుగ యుగములకు సజీవుడైన దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మన మీద కూడా పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తూ గతించిన పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకొనక, దాన్ని పట్టుకొనక ప్రభు యొక్క రక్తములో కడుక్కొంచు, ప్రభు పాదాల చెంత ప్రతి పాపపు స్థితిని ఒప్పుకొంచు, నీ నా కొరకై రాసు కార్చినటువంటి ఆ రక్తదారుల్లో పాప క్షమాపణ పొందుకుంటూ, నీ శరీరమును తినుటకు, నీ రక్తమును త్రాగుటకు యోగ్యపరచు ప్రభువా, యోగ్యపరచు ప్రభువా. అగ్ని కణముతో నన్ను తాకు ప్రభువా. ఈ మిగిలిన కాలములో నా ప్రభువా యథార్థముగా బ్రతుకుటుకున్న ప్రభువా, నీ సాక్షిగా బ్రతుకుటుకున్న ప్రభువా, నీ పని చేయుటకున్న ప్రభువా, అయ్యా నా ప్రభు నీ సువార్తను ప్రకటించుటకున్న ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా అంటూ అడుగుచు పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం, బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. దేవదూతల సమూహముతో మన మధ్య ఆత్మ సంచారుడై తిరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతిద్దాం స్వరమైతే ఏకకంఠ స్వరముతో ఆయన కృపలను తలంచుకుంటూ, ఇస్తున్న దేవుని ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అనుగ్రహిస్తున్నటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ, ఇస్తున్న ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, బలపరుస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునట్లుగా, ఘనత కలుగునట్లుగా, ప్రభావము కలుగునట్లుగా సన్నిధిలో కూర్చొని అందరం కలిసి ఏకకంఠ స్వరముతో ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా ఆరాధనలో ముందుకు కొనసాగు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో, కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో, నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి, నింపెను నా హృదయం యేసు, నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి, నింపెను నా హృదయం
యేసు నింపెను నా హృదయం కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు ఆయుష్కాలమంతా ప్రభుని స్వర్మతి అందరూ కలిసి మరొక మారు గౌరీ ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదు అని నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం యేసు చెప్పిన మాట సత్యం నాకు విరోధమై వర్ధిల్లదు అని నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం యేసు చెప్పిన మాట సత్యం కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు మరొక మారు స్వర్మతి అందరం కలిసి పురుషులార స్వర్మతి ప్రభు నామాన్ని గణపరుద్దాం మరొక మారు లోరి కృతజ్ఞతతో స్తుతించు సర్వోన్నతుడై నా దేవునితో చేరి సర్వోన్నతుడై నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను యేసు శుద్ధులతో నిల్పెను సతతము తన కృప వెల్లడి చేయ సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను యేసు శుద్ధులతో నిల్పెను కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు హల్లెలూయా ఆమేన్ ఆహా నాకెంతో ఆనందమే హల్లెలూయా ఆమేన్ ఆహా నాకెంతో ఆనందమే సియోను నివాసం నాకెంతో ఆనందం సియోను నివాసం నాకెంతో ఆనందం ఆనందం ఆనందమే యేసుతో ఆనందం ఆనందమే సియోను నివాసం నాకెంతో ఆనందం సియోను నివాసం నాకెంతో ఆనందం
ఆనందమానందమే, యేసుతో ఆనందమే, ఆనందమానందమే, యేసుతో ఆనందమానందమే, ఆనందమానందమే, యేసుతో ఆనందమానందమే. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా. స్వర్మి తండ్రి కలిసి పాడతాం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. అందరం కలిసి స్వర్మికి సంతోషముగా కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, కృతజ్ఞతతో స్తుతింతు, కృతజ్ఞతతో స్తుతింతు, కృతజ్ఞతతో స్తుతింతు. కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో, కన్నీటి లోయలలో అందరం కలిసి స్వరమెత్తి, కృంగిన వేళలలో నింగిని తీర్చి వర్షము పంపి, నింగిని తీర్చి వర్షము పంపి నింపెను నా హృదయం, యేసు నింపెను నా హృదయం, నింగిని తీర్చి వర్షము పంపి, నింగిని తీర్చి వర్షము పంపి నింపెను నా హృదయం, యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. స్వర్మికి ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, కృతజ్ఞతతో స్తుతింతు, కృతజ్ఞతతో స్తుతింతు. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన. అందరం కలిసి సంతోషముగా స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. నిందే కదా మా ఆరాధన, నిందే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన,
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఎవరు మౌనం అనుకున్న సర్వోన్నతుడికి మహిమ కలుగునట్లుగా మహాదేవుడికి మహిమ కలుగునట్లుగా స్తుతి ఆరాధన ఆరాధన 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 స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి సంతోషంగా అందరం కలిసి ఆయనకి మహిమ కలుగునట్లుగా బలహీనత నుంచి విడుదల కలుగునట్లుగా చీకటి శక్తి నుంచి విడుదల కలుగునట్లుగా ఆత్మల నుంచి విడుదల కలుగునట్లుగా యేసు నామములో విడుదల కలుగునట్లుగా బలహీనత నుంచి విడుదల కలుగునట్లుగా సర్వోన్నతుని స్తుతిద్దాం, మహాదేవుని స్తుతిద్దాం, దేవదేవుని స్తుతిద్దాం, రాజుకి మహిమ కలుగునట్లుగా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. అందరం కలిసి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా
ప్రగతి నీ స్వాధీనమా యోగా స్తుతి గోత్రపు అందరం కలిసి ఆమేన్. నా ఆత్మీయ ప్రగతి